ఈ ప్రార్థన మనల్ని సమర్పించి పొందుకొని ఉన్నాం. మంచి పిల్లరా, మరి వాక్యాన్ని చెప్పుటకు మరి దేవుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి ముందుకు తండ్రి అయిన దేవునికి మరి హృదయపూర్వక వందనాలు, అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఆసీనమైనటువంటి దైవ సేవకులందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్యాన్ని వినుటకు ఆసక్తితో చేసిన అందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి కొన్ని సంవత్సరాలుగా లేఖనాల పరిశోధన సదస్సు కళాశాల నందు మరి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మరి ఆపకుండా మరి ఇప్పటికీ 137వ లేఖనాల పరిశోధన సదస్సులోనికి మనం అందరూ కూడా వచ్చేసాము. మంచిది. మరి ఈ లేఖనాల పరిశోధన సదస్సు మరి ఎందుకు మనం జరుపుతున్నాం? ఇది వాక్యానుసారమైన అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు అండి. వాక్యానుసారంగానే మనం అందరం కూడా ఈ లేఖనాల పరిశోధన సదస్సును జరిగించుకుంటున్నాం. ఎందుకు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 32వ వచనం, ఈ లేఖనాల పరిశోధన సదస్సు ప్రతి నెల కూడా ఎందుకు జరిగించుకుంటున్నాం అన్నప్పుడు పిల్లరా, బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పుట్టినట్లో పరిశోధించుడి అంటారు. లేఖనములయందు ఏముందంట? నిత్య జీవం. కాబట్టి లేఖనాలు ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు బైబిల్లో 66 పుస్తకాలుగా మనకు లేఖనాలు అనేవి వ్రాయబడ్డాయి. ఈ లేఖనాలను ఏం చేయమంటున్నాడంటే చదువుకోండి అంటున్నా దేవుడు. ఏమండి, యేసుక్రీస్తు వారు కేవలం చదువుకోండి అని చెప్పడంలా పరిశోధించండి అంటున్నాడు. అలా పరిశోధించినప్పుడు ఏం ప్రాప్తిస్తుంది మనకు? నిత్య జీవం. అంటే నిత్య జీవం మనకు రావాలంటే ఏం చేయాలి? లేఖనాలను పరిశోధించాలి. పరిశోధించినప్పుడే మనకు వాక్యం యొక్క సారాంశం అనేది మనకు అర్థమవుతుంది. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకునే మరి అవకాశం మనకు లభిస్తుంది. కనుక మరి లేఖనాల పరిశోధన సదస్సు అనేది నిత్య జీవం కోసం మనం ఎల్లప్పుడూ కూడా పరిశోధన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పిల్లరా, మరి అదేవిధంగా నేటి దినం కూడా కొద్ది నిమిషాలు ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో మరి నోవాహు గారి తర్వాత పిల్లరా, మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప భక్తుడు, మరి మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్రహాం గారు. అంటే జలప్రలయం తర్వాత నోవాహు గారు, మరి జలప్రలయానికి ముందు నోవాహు గారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ తరంలో నీవే నీతిమంతుడవు అని నోవాహు గారి గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన తరువాత మరి ఎన్నో తరాలు మారే. అంటే తెరహు గారికి పుట్టినటువంటి కుమారుడే మరొక వ్యక్తి అబ్రాము. అంటే పిల్లలు లేనప్పుడు అంటే అబ్రాము అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. అయితే దేవుడు మరి అబ్రాముని ఎన్నుకొని ఆయనకు పేరు మార్చాడు. అంటే అబ్రహాముగా మార్చాడు. బైబిల్లో ఆయన గురించి ఆలోచిస్తే ప్రియులరా, నిజంగా విశ్వాసులకు తండ్రి అయిన వ్రాయబడింది. ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడన్నప్పుడు అంటే నిజంగా మరి ఎప్పుడు చూడని విషయాన్ని కూడా ఆయన నమ్మాడు. మృతులను సైతం దేవుడు లేపుటకు శక్తిమంతుడు. చనిపోయిన వారిని కూడా దేవుడు లేపుతాడనే నమ్మకం అబ్రహాం గారికి ఉంది. నిజంగా మరి ఆయన సంతానం మరి కూడా ఆశీర్వదించి మరి ఆయన ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా మరి 20 కుమారులను ఇచ్చాడు. అందులో ఒకరు యాకోబు గారు. మరి ఆయనకు పుట్టినటువంటి మరి 12 మంది గోత్రకర్తలందరికీ కూడా వారందరినీ కూడా ఇశ్రాయేలీలు అన్నారు. ముందుగా యాకోబు గారికి దేవుడు మోసగాడు అని పేరును తీసివేసి ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడని పేరు పెట్టడం జరిగింది. వారి సంతానం అంతటిని కూడా ఏమన్నారంటే ఇశ్రాయేలీలు. 12 గోత్రకర్తలందరినీ కూడా ఇశ్రాయేలు, వారి నుంచి వచ్చిన వారందరూ కూడా ఇశ్రాయేలీలు అన్నారు. అంటే దేవుని కుమారులు. పిల్లరా, మరి అబ్రహాం గారికి పిల్లలు పుట్టారు కదా, వీళ్ళందరూ కూడా ఎవరు అన్నప్పుడు అబ్రహాం గారి కుమారులు, అబ్రహాం గారి సంతానం. అంటే
మరి నిజంగా అబ్రాహాముకి కుమారులు ఎవరని మనం ఆలోచిస్తే అంటే వీళ్ళంతా కూడా అబ్రాహాము నుంచి వచ్చిన సంతానం కనుక అబ్రాహాము నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా మరి అబ్రాహాం గారి సంతానం అండి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే ఈ వంశావళిలో నుంచి ఎవరు వచ్చారన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడి నుండి వచ్చారు? అబ్రాహాం గారి నుంచి. అబ్రాహాము కుమారులు ఎవరయ్యా అంటే ఎవరని చెప్తాం? వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటాం అంటే ఇస్సాకు మొదలుకొని ఇశ్రాయేలు అందరి కూడా మరి వారి గోత్రంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇశ్రాయేలీలుగా అబ్రాహాము సంతానంగా మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. మంచిది అంటే మంచిది. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు చూడండి అండి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు అంటే ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహమును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అండి, మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అండి? ఏమండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. వీళ్ళెవరు అన్నప్పుడు ఏమండి, ఈయన దగ్గరకు వచ్చిన వారంతా ఎవరు అన్నప్పుడు 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానం అన్నాడు. ఎవరిని అన్నాడు? ఆ జనసమూహం అంతా ఎవరు? అక్కడ చెప్పబడలే. అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం అంటున్నాడు. అంటే అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చు చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏమండి, ఏమంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచుకొనవద్దు. ఏమండి, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. ఏమండి, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? మేము అబ్రాహాం సంతానం అనుకుంటున్నారు. మేము అబ్రాహాం వంశావళిని వచ్చాం కాబట్టి అబ్రాహాం కుమారులు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మీలో మీరు అనుకోవద్దు, మేము అబ్రాహాం పిల్లలని మీలో మీరు అనుకోవద్దు. అంటే దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రాహాంకి ఏం చేస్తాడంట? పుట్టినంత మాత్రాన పిల్లలని చెప్పుకోవడం కాదు అంటున్నాడు యేసుక్రీస్తు. మనకు అర్థం కాదంటే అంటే ఆయన గర్భాన పుట్టినంత మాత్రాన పిల్లని చెప్పుకోవడం కాదు. మరి ఆయన క్యారెక్టర్ మీకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నాడు. అంతే కదండి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, దేవుడు ఆయన నమ్మిన దేవుడు అది నీతిగా ఎంచాడు. ఆ విశ్వాసం వీరిలో ఉందంటే లేదు. అందుకే ఏమంటున్నాడు? మీలో మీరు అనుకోవద్దు ఆయన కుమారులని. అంటే మీలో మీరు చెప్పుకోవడం కాదు, మీలో మీరు ఆలోచించుకోవద్దు అలా. కాబట్టి పిల్లరా, ఈ రాళ్ళ వలన పిల్లలకు అంటం ఏముంది? కనేస్తారు. కానీ క్యారెక్టర్ రావాలి. ఏమండి, ఆ క్యారెక్టర్ వచ్చిందా? అందుకే అంటున్నాడు, ఆ క్యారెక్టర్ రాని వారిని ఏమంటున్నాడు? సర్ప సంతానమా. అందరూ అబ్రహాం కుమారులు అంటే కంటే సరిపోదు, కన్నంత మాత్రాన దేవుడు పిల్లలుగా ఎంచడు. అంటే విశ్వాసులుగా ఉండాలి. ఎవరు? అంటే ఆయన కడుపున పుట్టినంత మాత్రాన పిల్లలు కాదు, కానీ విశ్వాసం ద్వారా పిల్లలను కనాలి. అంటే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే బాప్తిసం పొందడానికి వస్తున్నారంట, కానీ వాళ్ళు ఏమి లేవు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం లేదు. అంటే అందరూ మారు మనసు పొందుతారు కదా, మారు మనసు పొందుతారు. మారు మనసు పొందడం అంటే ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? మనసును మార్చుకోవటం. ఏంటి మనసును మార్చుకోవటం? ఇప్పటి వరకు కూడా వాకంలో ఎన్నో చేసేసాం. అంటే ఎన్నో తెలియక చాలా నేరాలు చేసేసాం. కాబట్టి ఇదిగో
యేసుక్రీస్తుని నమ్మటం వలన, ఆయన నమ్మటం వలన మన పాపాలు క్షమించబడతాయి. మనం చేసిన నేరాలన్నింటికి కూడా, పాపాలన్నింటికి కూడా మనం ఏమవుతాం? పశ్చాత్తాపడి మనసును మార్చుకొని ఇకనైనా ఈ పాప జీవితాన్ని మాని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి బాప్తిస్మం తీసుకొని మనమంతా కూడా ఏమైపోదాం? రక్షణలోనికి వెళ్దామని అనుకుంటాం మనం అందరం కూడా. అంతేనా అంటే అందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటారు. ఒకసారి అపోస్తుల కార్యం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 37వ వచనంలో కూడా అంటే పేతురు గారు ప్రసంగం అంతా విన్న తరువాత వారు కూడా హృదయంలో నొచ్చుకొని వాళ్ళు అడుగుతున్నారు పేతురు గారు అండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుంది. వారు ఈ మాట విని అండి, వారి మాట విని హృదయంలో నొచ్చుకున్నారట అండి. హృదయంలో నొచ్చుకున్నారట. ఏ మాట విని? పేతురు గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని అంతటిని కూడా విన్నారు అంటే విని ఏమైపోయారు? మారు మనస్సు వచ్చేసింది. మారు మనసు ఎలా వస్తుంది? మనసును ఎలా మార్చుకుంటారు? వినటం వలన. ఏం వినటం వలన? వాక్యం వినడం వలన. చాలామంది అనుకుంటారు దేవుడే మార్చుకుంటాడండి మమ్మల్ని, ఆయన మార్చుకున్నప్పుడు మేము దేవుని సన్నిధికి వస్తాం, అప్పటిదాకా మమ్మల్ని కదిలి మాకండి దయచేసి అంటారు. అప్పుడు దాకా మీ వాక్యం చెప్పమాకండి, దేవుడే తెలుసుకుంటాడులే మమ్మల్ని అని అంటూ ఉంటారు అంటే వాక్యం వినకుండానే మారు మనసు వస్తుందా? ఆలోచించండి. వాక్యం వినకుండా మారు మనసు అనేది వస్తుందా? లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనం చదువుకుంటున్నాం. నినేవే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఏమండి? ఏమన్నారట? యోనా ప్రకటన అన్నారట. ఆయన ఏం ప్రకటన చేశాడు? దేవుని వాక్యానే కదా. దేవుని వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఏం పొందారు? మారు మనసు పొందారు. మారు మనసు పొంది ఏం చేశారు? గోరి పట్ట కట్టుకున్నారు ఏమండి, నెత్తి మీద బూడిద జలుచుకున్నారు, పశ్చాత్తాపడ్డారు ఏమండి, దేవుని వైపు తమ మనసును త్రిప్పుకున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? నేను కాదండి. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోనా కంటే గొప్పవాడు అంటే అవును. ఎలా? యోనా తిమింగలం గర్భంలో 3 దినాలు ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు భూగర్భంలో 3 దినాలు చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. అంటే యోనా కంటే గొప్పవాడు అంటే అందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు ఏమండి. చనిపోయి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఏమండి చరిత్రలో యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు మనకు కనిపించరు అండి. మొట్టమొదటిసారిగా తిరిగి లేచిన ఆయన యేసుక్రీస్తు వారు, అందరికంటే కూడా గొప్పవాడు. అలాంటి ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు మారు మనసు పొందల. కాబట్టి నిన్నేవారు ఏం చేస్తారట? నేరస్థాపన చేస్తారు. అంటే ఇప్పుడు మారు మనసు ఎలా వస్తుందని మనకి యోనా గారి ద్వారా తెలుస్తుంది. నినేవే వారికి ఏం చేశాడు? యోనా గారు ప్రకటన చేశాడు. ప్రకటన చేయబట్టి వారికి ఏమొచ్చింది? మారు మనసు అనేది వచ్చింది అండి. కాబట్టి వినటం వల్ల మారు మనసు వస్తుంది తప్ప ఏమంటే దేవుడు పిలుచుకుంటాడు. నిజమే అండి, దేవుడు కూడా పిలుచుకుంటాడు. కాకపోతే ఎలా పిలుస్తాడంటే విన్నప్పుడు అంటే 4 తగిలిచ్చి పిలుస్తాడు, మంచం ఎక్కించి పిలుస్తాడు. మళ్ళీ కూడా చాలామంది మంచం ఎక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే చెప్పినప్పుడు వినరు, వాక్యం చెప్పినప్పుడు మాకు చెప్పొద్దు అంటారు. కానీ అంటే చెప్పేవారి ప్రార్థన దేవుడు ఇంకా ఏదైనా చేసి వీడిని మార్చండి అన్నప్పుడు దేవుడు అంటే మంచం ఎక్కించైనా రప్పిస్తాడు. కరెక్ట్, అంతదాకా తెచ్చుకోవాలా? వింటే సరిపోతుంది కదా, వీడిని మనసు మార్చుకుంటే సరిపోతుంది కదా అంటే. కాబట్టి పిల్లరా, మనస్సు మార్చుకోవాలంటే ఏం వినాలి? వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. అంటే మారు మనసు ఎలా వస్తున్నప్పుడు? వాక్యం ఉన్నప్పుడు మారు మనసు వస్తుంది అంటే మారు మనస్సు వస్తుంది, మంచిది ఏమండి. అపోస్తుల కార్యం మళ్ళీ చదువు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలోకి మళ్ళీ వద్దాం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము పేతురుని కడమ అపోస్తలుని అడిగారు.
అప్పుడు ఏం చెప్పాడు పేతురు గారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. వాళ్ళు పొందారు మారు మనసు పొంది, హృదయం పొడవబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇది చదువుకున్నాం. మారు మనసు పొందా, బాప్తిస్మం తీసుకున్నాం అంటే పశ్చాత్తాపడ్డ, బాప్తిస్మం తీసుకున్నాం. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 వచనం కూడా చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు ఏం చేయవలను? ఎవరు వీళ్ళు? జైలు అధికారి ఎవరితో చెప్తున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? పౌలు గారిని. ఇంకెవరు ఉన్నారు? శీల. పౌలు శీలను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నప్పుడు ఆయన కూడా ఏం చెప్తున్నాడు? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు, ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. బాగుంది. బాప్తిస్మం తీసుకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, బాగుంది. అయితే అబ్రహాం కుమారులు అయిపోతారా? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మారు మనసు పొంది అంటే మారు మనసు అంటే మనకేంది? పశ్చాత్తాపం అనుకుంటున్నాం, అంతేనా? అందరితో అయిపోయిందా? పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుందా? ఆలోచించండి. లూకాసు వార్తకు వద్దాం మళ్ళీ. లూకాసు వార్త 3వ అధ్యాయము మళ్ళీ చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలాలు కావాలట. మారు మనస్సుకు తగిన ఫలాలు కావాలంట. ఏంటవి మరి? మారు మనసు పొందితే సరిపోదు, వాటికి ఏమన్నాలట? ఫలాలు కూడా ఉండాలి. కింద చెప్తాడు చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే ఆ విషయాన్ని కూడా కింద చెప్తాడు. లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్రశ్న. శుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని. చూడండి, అక్కడ పేతురు గారిని అడిగారు, అలాగే జైలు అధికారి ఎవరిని అడిగారు? పౌలు గారిని అడిగారు. ఇద్దరు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమన్నాడు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మళ్ళీ చదువుదాం అదే మాట. శుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. 14వ వచనం. సైనికులు కూడా అడిగారట, మేమేమి చేయాలని అతను అడిగారు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందడని వారితో చెప్పాను. పిల్లరా, మారు మనసుకు తగిన ఫలాలు ఏం చేయమంటున్నాడు? మీకు ఇవ్వబడిన జీతం కంటే ఎక్కువ కూడా మీరు ఆశించవద్దు. ఎవరిని కూడా బాధ పెట్టవద్దు అంటున్నాడు. ఇలా చేస్తే అయిపోతుందా? ఇంకా ఏమైనా చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు కూడా మనం ఆలోచించాలి. 19వ అధ్యాయము లూకాసు వార్త లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం నుండి చదువుకుందాం. ఆయన సంచరించుచు, యేసుక్రీస్తు వారు సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించిరి. దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సొంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అంతకుముందు ఎప్పుడు చూడాలనుకున్నాడు? ఆలోచించండి. అంతకుముందు యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు, కానీ సాధ్యపడలేదు. ఎందుకు? పొట్టివాడైంది. ఎప్పుడు చూడాలనుకున్నాడు? 18వ వచనంలో చదివితే పిల్లరా, 18వ అధ్యాయంలో దానికంటే ముందుగా కూడా ఆయన ఎరుకో పట్టణానికి వచ్చి గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ సమయంలో మరి
ఆయన మరి ఎవరు ఈ యేసుక్రీస్తు వారు ఎవరని చూద్దాం అనుకుంటాడు, కానీ ఆయనకి హైట్ సరిపోక చూడలేడు. కాబట్టి ఈసారి ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోయి మేడి చెట్టు ఎక్కాడు. ఎవరు ఈ జక్క ఎవరన్నప్పుడు ఆస్తి గలవాడు అండి. ఒక ఆస్తి గలవాడు ఎలా ఉంటాడండి అండి? అవసరమైతే ఒక హైట్ లేదని వేయించుకొని అక్కడ నిలబడి చూడాలి. కానీ యేసుక్రీస్తు వారిని చూడడానికి తన స్థాయిని పక్కకు పెట్టేసి ఒక మేడి చెట్టు ఎక్కేసాడు అండి. అతను యేసుక్రీస్తు వారిని చూడాలని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు. కానీ ఆయనే యేసుక్రీస్తు వారు చూస్తారన్న సంగతి ఆయనకు తెలియదు. చదువుతాం, కింద వచ్చింది. యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అప్పుడు అందరూ అది చూచట ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు అండి, చాలా సనుక్కున్నారు. అప్పుడు జక్కయ్య గారు ఏం చేశారు? 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బెదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించుతునని ప్రభువుతో చెప్పాను. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏం చేశాడండి? మారు మనసు పొందాను, బాప్తిస్మం ఇచ్చే ప్రభు అన్నాడా అండి? మారు మనసుతో సరిపెట్టుకోవాలా, పశ్చాత్తాపంతో సరిపెట్టుకోవాలా, చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? గతంలో చేసినవన్నీ పక్కన పెట్టేస్తాం. దేవుడు మనం క్షమించేసాడు కాబట్టి మనం ఇంకేమీ చేయని అవసరంలా ఏమండి, ఇంకేం చేయని అవసరంలా. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటున్నాడు. ఏమండి, జక్కయ్య గారు ఏం చేశారు? మారు మనసుకు తగిన ఫలాలను ఏం చేశాడు? ఆయన జరిగించాడు. మనం దేవుడు క్షమించేశాడు కండి, అవసరం లేదనుకుంటున్నాం. కానీ దేవుడు క్షమిస్తాడండి. కానీ క్షమించిన వారు ఎవరు? మనుషులు క్షమించరు. తెలుసా మీకు? మీరు మారు మనసు పొందొచ్చు, బాప్తిస్మం తీసుకోవచ్చు, కానీ దేవుడు క్షమించినంత మాత్రాన్ని మనుషులు క్షమించరు. ఏమంటే మీరు ఒక బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి గురించి గొప్పగా చెప్పినా అవతల వ్యక్తి అంటారు తెలుసా, వాడి సంగతి నాకే చెప్పు అంటారు. అంటే వాళ్ళ మనసు మారదు. ఆ మనసులో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు. ఎందుకో తెలుసా? అంటే గతంలో చేసినవన్నీ వాళ్ళ మనసులో ఉండిపోతాయి. అంటే గతంలో చేసినవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంటాయి. వీళ్ళు చేసిన వారి పట్ల చేసినటువంటి అన్యాయంగా చేసిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అంటే అదే కనుక ఇప్పుడు జక్కయ్య గారు ఏం చేశారు? అంటే అన్యాయంగా చేసినటువంటి ప్రతి దాన్ని కూడా వారికి 4 అంతలు చెల్లించాడు. అవునా కదా? 4 అంతలు చెల్లిస్తానంటే చెల్లించాడా? అంటే ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడంటే చెల్లించకుండా ఉంటా అంటాడు, చెల్లిస్తా అంటాడా? చెల్లించాడు. అంటే చెల్లించాడు. ఇప్పుడు అన్యాయంగా చేసిన అంటే అన్యాయస్తులు ఎవరు లేరా? జక్కయ్య ఎప్పుడైనా అన్యాయస్తుడా? ప్రతి మనిషి అన్యాయస్తుడు పిల్లలు అండి. ప్రతి మనిషి అన్యాయస్తుడే. ఒక్క మనిషి మారు మనసు పొందితే అది దేవుడికి ఎలా ఉండాలో తెలుసా? మహిమకరంగా ఉండాలి, మహిమ తేవాలి. ఏమంటే నిజంగా ఇప్పుడు జక్కయ్య మహిమ తెచ్చాడంటే ఖచ్చితంగా అండి నిజంగా ఎంత మారిపోయాడు. ఇలా మారిపోవడం గల కారణం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారికి ఏమొచ్చింది? మహిమ వచ్చిందా? దేవుడికి మహిమ వచ్చిందంటే ఖచ్చితంగా. పిల్లరా, మనం చేసే మరి మారు మనసు పొందిన మనం కూడా మన క్రియల ద్వారా ఏం చేయాలి? దేవునికి మహిమ తేవాలి. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి చివరిగా అండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు మారు మనసు పొందిన వారు కాదు. అంటే మారు మనసు వలన ఏం రావాలి? దేవుడికి మహిమ రావాలి. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం మహిమ రాదు అండి. మారు మనసుకు తగిన ఫలాలు కూడా మనం ఫలించాలి. జక్కయ్య గారు అదే చేశారు. మనం కూడా ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినప్పుడే అరే నిజంగా మారిపోయాడురా,
ఎప్పుడో చేసిన అప్పురా బాబు, ఎప్పుడో ఇచ్చిన డబ్బులు, అప్పుడేమో ఎంత అడిగినా ఇవ్వాల. కానీ మరి ఏమైందో ఏమో ఇప్పుడు మొత్తం తెచ్చాడు. కారణం ఏంటన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? అదిగో యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అంటే ఎవరికి వస్తుంది ఇప్పుడు ఘనత? యేసుక్రీస్తు వారికి ఘనత వస్తుంది. ఏంటంటే ఎంత సంతోషంగా ఉన్నాడని వాడి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, ఎప్పుడో ఒకడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు రా, ఇదిగో చాలా రోజుల తర్వాత వడ్డీతో సహా తీర్చేసాడు రా. ఎందుకురా ఎన్నాళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళు ఇవ్వని వాడు ఇప్పుడు తెచ్చివ్వడానికి కారణం ఏంటి? అది ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడంటరా, యేసుప్రభు నమ్ముకున్నాడంట. ఆహా, యేసుప్రభు నమ్ముకుంటే అంటే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలిగాం. మన అప్పు తిరిగి వచ్చిన కారణం ఎవరు? లేదా మనం వాళ్ళ ఎలా తప్పు చేసినప్పుడు ఏమండి ఎప్పుడు లేని మనిషి ఏమండి మనం నిజంగా అందరో పట్ల మనం ఇప్పటికీ ఎన్నో నేరాలు చేసి ఉంటాం, వాళ్ళని ఎంతో బాధ పెట్టి ఉంటాం. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా నిజంగా అంటే వాళ్ళని క్షమించమని అడిగినా అంటే క్షమించేదాకా మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. నిజంగా దేవుడు ఒక మాట అంటాడు, మీరు బలి అర్పించే ముందుగా మీ సహోదరునితో సమాధాన పడి నా దగ్గరకు వచ్చి బలి అర్పించమంటాడు. అవును కదా? సహోదరునితో సమాధాన పడమన్నాడు. అంటే సహోదరుడి పట్ల సమాధానం లేకుండా నా దగ్గరకు రావద్దు పిల్లరా. ఎందుకంటే మీరు నా దగ్గరకు వచ్చినంత మాత్రాన సహోదరులు మార్పు రాదు. మీరు ఎప్పుడైతే ఆ సహోదరునితో సమాధాన పడతారో పిల్లరా, అప్పుడు నీ వాళ్ళని కూడా అతడు కూడా మారే అవకాశం ఉంటుంది. మీరు చేసే క్రియలను బట్టి, మారు మనసు తగిన ఫలాలను బట్టి అవతల వ్యక్తి కూడా మారే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మరొక వ్యక్తికి చెప్పటం అంటే ఇక్కడ ఎవరికి ఘనత వస్తుంది, ఎవరికి మహిమ వస్తుంది అన్నప్పుడు మీ మారు మనసు పొందటం వలన, మీ క్రియల వలన దేవునికి మహిమ అనేది వస్తుంది. కాబట్టి ఇతడును అబ్రహాం కుమారుడని ఎవరి గురించి అన్నాడు? జక్కయ్య గురించి అన్నాడు. ఆ జక్కయ్యలాగా మనం కూడా మారు మనసుకు తగిన ఫలాలను ఫలిస్తే లేదా జరిగిస్తే మనం కూడా ఎవరు? అబ్రహాము పిల్లలమే. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, వాటికి తగిన ఫలాలు కూడా మనం ఫలించాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవ మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా తండ్రి కేవలం మారు మనసు పొందితే సరిపోదు, మారు మనసుకు తగిన ఫలాలు కూడా మేము ఫలించినప్పుడే మరి అబ్రహాం గారుల విశ్వాసులకు తండ్రి అయ్యారు. ఆయన కుమారులుగా మేము పిలువబడాలి అంటే, మరి ముఖ్యంగా మీ కుమారులుగా మేము పిలువబడాలంటే తండ్రి విశ్వాసానికి తగిన మారు మనసుకు తగిన ఫలాలు మేము అందరం కూడా ఫలించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి ఇంతవరకు కూడా మాకు తోడుగా ఉన్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు. మరి తదుపరి వాక్యాన్ని అందించుటకు సుదూర ప్రాంతం నుంచి మా మధ్యలోనికి తీసుకొచ్చినటువంటి మీ కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కూడా మంచి జ్ఞానం ప్రసాదించి, విలువైన మాటలు వారి నోట ఉంచి మాకు మంచి జ్ఞానవాకులు ప్రసాదించమని తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వేదికపై ఉన్న దైవ సేవకులందరూ కూడా దీవించమని వాక్యాన్ని వినుటకు వచ్చిన వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం.